ఈరోజు ఈ భారతదేశానికి మొట్టమొదటి దళిత వర్గాలకు చెందినటువంటి నాయకుడు, ఉప ప్రధానిగా పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా అమలాపురం గడియతమ్మ సెంటర్లో కార్యక్రమం నడుపుకోవటం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ దేశానికి బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగునున్నటువంటి వర్గాల వారికి ఆశను చూపించినటువంటి, ఆశయాలను చూపించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశానికి దశ దిశ నిర్మాణం చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఒక రూపుశిల్పిగా ఈ దేశాన్ని తయారు చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీరు అడుగుల జాడల్లో నడిచినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈరోజు జన్మించడం జరిగింది. వీరు ముగ్గురు ఈ దేశం కోసం శ్రమించి బడుగు బలహీన వర్గాల వారి కోసం, అదే సందర్భంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితులు, నిమ్న జాతుల వారి కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు. మరి ఇటువంటి సందర్భంలో ఈరోజు జరుపుకుంటున్నటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఈ భారతదేశం ఇంకా భారతరత్న ఇవ్వకపోవటం చాలా బాధాకరమైన విషయం. వారికి ఈ భారతదేశం తక్షణమే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇటువంటి మహానీయులు ఉన్నటువంటి జన్మించినటువంటి భారతదేశంలో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దౌర్జన్యాలు మరి మేమందరినీ ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా దళితులకి రక్షణ కల్పించాలనే ఆలోచన విధంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ కానీ, శ్రీశ్రీ గారు కానీ, ఇటువంటి పెద్దలు ఎంతమంది జన్మించి మాకు మార్గాన్ని దశ దిశ నిర్మాణం చేసినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో మా దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాల వారికి కానీ రక్షణ లేదని చెప్పే సందర్భంగా మేము మనం చేస్తున్నాం. ఎందుకు రక్షణ లేదని అంటే, నిన్నగాక మొన్న ఆకివీడులో ఒక పెద్దపేట అనే ఊరిలో మరి ఈ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి దౌర్జన్యం వెళ్ళి అక్కడ మా దళితులందరినీ భయపెట్టి తిరిగి వాళ్ళ మీదే కేసు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేసి 58 మందిని జైలుకు పంపించినటువంటి విషయం. మరి అదే సందర్భంలో పీకానవరం నియోజకవర్గంలో కుందాలపల్లి అనే గ్రామంలో ఒక దళితుడు చనిపోతే శ్మశానానికి తీసుకెళ్ళడానికి వీల్లేదని పట్టుబట్టినటువంటి ఈ సామ్రాజ్యంలో మేము బతుకుతున్నామంటే దళితులకి రక్షణ ఉందా, గౌరవం ఉందా లేదా ప్రజలు ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సందర్భంలో మరి రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి అసెంబ్లీకి స్పీకర్గా పనిచేస్తున్నటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఒక దళితుడు నర్సీపట్నం జాతరలో ఒక డప్పు కొట్టుకునే వృద్ధుడి మీద అకారణంగా, కారణం లేకుండా చంప చెల్లిమనిపించాడంటే మరి ఎంత దుస్థితిలో ఉన్నామో మా దళితులము, ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తున్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదైతే దౌర్జన్యకాండకి దారుణానికి ఒడిగట్టాడో స్పీకర్ని తక్షణమే పదవి నుంచి తొలగించాలి, అతని మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అదేవిధంగా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటే, అటువంటిది లేకపోతే కనుక ఇప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలు మానుకోకపోతే కనుక మా దళితులము, బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఏకమయ్యి మీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను.